వరదల్లో చిక్కుకున్న పిల్లలతో సహా 150 మందిని అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా కోదాడలోని వరదలు ముంచెత్తాయి. దీంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో పిల్లలతో సహా 150 మంది వరదల్లో చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వరదల్లో చిక్కుకున్న పిల్లలతో సహా 150 మందిని అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా కోదాడలో వరదలు ముంచెత్తాయి. దీంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో పిల్లలతో సహా 150 మంది వరదల్లో చిక్కుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, నవీన్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో భారీగా వరద ప్రవాహాలతో కొట్టుకొచ్చాయి. పలు చెరువులు కూడా నిండిపోయాయి. అదేవిధంగా సాగర్ ఎడమ కాలువ కూడా గండిపడి కూడా రామచంద్రపురం వద్ద పెద్ద ఎత్తున వరద ప్రవాహం పొలాల్లో కొన్ని కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే కోదాడ పెద్ద చెరువు నుంచి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి షిరిడి సాయి నగర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లోకి వరద ప్రవాహం భారీగా చేరింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి చాలా ఇళ్లలో కూడా నీరు చేరుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ టీం అయితే అక్కడికి వారిని రక్షించే ప్రయత్నం చేసింది. మొత్తం ఆ బోట్ల సహాయంతో అక్కడ చిక్కుకున్నటువంటి పెద్దలు, పిల్లలందరితో సహా సుమారుగా 100కు పైగా మందిని వారందరి నుంచి కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి అయితే తరలించారు. అయితే కోదాడ చెరువు నుంచి ఇంకా వరద నీరు ప్రవాహంగా కొనసాగుతుండటంతో అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే గత రాత్రి కూడా అక్కడ జరిగినటువంటి కోదాడ వరద ప్రవాహానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కారులో 2 భారతీయ స్కూల్లో ఉన్నటువంటి 2 కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఒక కారులో ఆ గాంధీనగర్ చెందినటువంటి నాగం రవి కూడా అక్కడికి మృతి చెందారు. మరో పక్క ఆ ఎర్రమల్ల వెంకటేశ్వర్ అనే వ్యక్తి కూడా శ్రీమన్నారాయణ కాలనీ వాగులో కొట్టుకుపోయి కూడా చనిపోయారు. కోదాడలో 2 మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున కార్లు కావచ్చు, బైకులు, వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. మరోపక్క ఇంకా కూడా ఆ వరద ప్రవాహం కొనసాగుతుంది. మరోపక్క ఆ నల్లబండగూడెం కోదాడ శివారులోని నల్లబండగూడెం వద్ద కూడా ఆ చెరువు నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో హైదరాబాద్, విజయవాడ 60వ జాతీయ రహదారి కూడా పై కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు మొత్తం అద్దంకి, నార్కపల్లి మీదుగా వెళ్లేందుకైతే ట్రాఫిక్ మళ్లించారు. అక్కడ మొత్తం కూడా వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయి మొత్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కోదాడతో పాటు హుజూర్ నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టంతో పాటు పలు ప్రాంతాల్లో చెరువులు గండ్లు పడి పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయి పలు ఇళ్లలో కూడా వరద ప్రవాహం చేరడంతో అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు నల్గొండ జిల్లాతో పాటు అటు భువనగిరి జిల్లాలో కూడా చాలా ఎత్తున పెద్ద ఎత్తున అటు మూసి నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ పూచంపల్లి, అదేవిధంగా ఒలిగొండ మండలానికి సంబంధించిన రుద్రారం, భీమలింగం కత్వ వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క నల్గొండ జిల్లాలోనే అనుమల మండలం పెద్ద పురూరు చెరువు కూడా అలుగుపోయడంతో ఇక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో పంటలతో పాటు ఇటు పలు ఇళ్లతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఉంది. నవీన్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.